వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. విజయనగరం దాటి శ్రీకాకుళం చేరుకుంది. మరి అంత క్రేజ్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వై నాట్ 175 అని. 175 స్థానాలకి 175 గెలుస్తామన్న ఆయన మాటకి అందరూ కూడా అవునన్నట్టుగానే సమాధానం ఇస్తున్నారు, నాయకులతో పాటు సామాన్యులు కూడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ 175 అభ్యర్థులు ఉన్నారు చూశారు. 175లో అందరూ ఒకవైపు అయితే ఒకరు మాత్రం మరోవైపు అని చెప్పుకోవాలి. అవును, ఇంతకీ ఎవరా మరోవైపు ఉన్న వ్యక్తి? ఆ అభ్యర్థి ఎవరా అని ఆలోచిస్తున్నారా? డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తే మరెవరో కాదు, విడుదల రజనీ గారు. అవును, ఉన్నటువంటి మినిస్ట్రీ విడుదల రజనీ గారు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్ట్రీ అయ్యారు. ఇక ఆవిడ ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్లేస్ గుంటూరు వెస్ట్. అయితే ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచింది చిలకలూరిపేట. చిన్న వయసులోనే ఆవిడ మరి ఎమ్మెల్యేగా గెలవడం, ఆవిడ తనకు తానే ఒక గుర్తింపును సొంతం చేసుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన చెప్పినట్టుగానే గుంటూరు వెస్ట్ నుంచి ఆవిడ పోటీకి దిగింది. అయితే మనం గుంటూరు వెస్ట్ ని ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ లాస్ట్ టైం 2 సార్లు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలవలేకపోయింది. 2014లోను 2019లోను ఓటమి పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే గుంటూరు వెస్ట్ లోని అతి స్వల్ప ఓట్లతోనే వైసీపీ ఓటమి జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు పక్క ప్రణాళికబద్ధంగా విడుదల రజనీ గారిని రంగంలోకి దించారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక మంత్రిగా ఉన్న ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారా, అసలు ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా అనుకునే వాళ్ళకి ఆన్సర్ కూడా ఉంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మినిస్ట్రీలోనే అంటే మంత్రి హోదాలో ఆయన ఇదే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మినిస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోణంలోనే ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా విడుదల రజనీ గారికి కూడా అవకాశం ఉంది, ఆవిడ కూడా ఇక్కడ గుంటూరు వెస్ట్ లో మళ్ళీ గెలిచి ఖచ్చితంగా మరలా మంత్రి అయ్యే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులతో పాటు అక్కడి ప్రజలు కూడా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అయితే బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న నేపథ్యంలోనే ఈ గుంటూరు వెస్ట్ టికెట్ ను కూడా మరి రాజకీయ సమీకరణాల్లో చూస్తే బీసీలకే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే విడుదల రజనీ గారిని రంగంలోకి దించారు. ఇక్కడ ఓట్ల గురించి చూసుకున్నట్టయితే కాపుల ఓట్లు కూడా దాదాపు 30,000 వరకు ఉన్నట్టుగా సమాచారం. దాంతో పాటుగానే ఎస్సీ ఓట్లు 29,000 గాను, ఇక రెడ్ల ఓట్లు అలాగే వైసీల ఓట్లు ఇలా అలా ఓట్ల మెజార్టీతో చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా అంటే ఒక 17,000లోనూ రెడ్ల ఓట్లు ఇలా మొత్తంగా కూడా అక్కడున్న ఓట్ల సాంద్రతను చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకే అవి ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా మరి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా నేడు భారీ ఎత్తున విడుదల రజనీ గారు నామినేషన్ వేయడం జరిగింది. అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఆవిడ ఏదైతే ఆవిడని ఓడదాం అనుకున్న వాళ్ళకే ఒక గుణపాఠంలాగా ఈ జనాన్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈవిడ గెలుపు తథ్యం అన్నట్టుగా చాలా మంది అభిమానులు అయితే ఒక కేరింతలు కొడుతూ చెప్తున్నారండి. ఏది ఏమైనప్పటికీ కూడా విడుదల రజనీ గారు గెలుపు ఖాయం. అయితే మెజార్టీ ఏ రేంజ్ వస్తుందో మీరే చూసుకోవాలి అన్నట్టుగా అభిమానులతో పాటుగా ఆవిడ నాయకులు కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ లాస్ట్ టైం గెలిచినటువంటి అంటే గుంటూరు వెస్ట్ లోని గెలిచినటువంటి 2019లో టీడీపీ నుంచి గెలిచారు మద్దాలి గిరిధర్ గారు. ఆయన గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే అది తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే. అయితే ఇప్పుడు ఏదైతే టీడీపీ నుంచి ఆయన వైసీపీలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ గుంటూరు వెస్ట్ కి విడుదల రజనీ గారికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ పార్టీని పరంగా కాకుండా ఒక వ్యక్తి పరంగా చూసుకున్నా కూడా విడుదల రజనీ గారికి ఉన్న క్రేజ్ బట్టి ఆవిడని ఇక్కడ గెలిపించడం పక్క అంటూ చాలా మంది చెబుతూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా కొంతమంది కామెంట్ల ద్వారాను సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది పోస్టుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు అక్కడ నామినేషన్ కి వేసిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆవిడ వచ్చిన జన సాంద్రతని దాన్ని బట్టి అలాగే ఆవిడ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి చేసిన హడావిని బట్టి ఆవిడకున్న క్రేజ్ అలాగే ఆవిడకున్న ఏదైతే ఆవిడ ఫాలోయింగ్ మొత్తాన్ని బట్టి ఆవిడ ఏ రేంజ్ గెలుస్తారో అర్థం చేసుకోవచ్చు అంటూ చాలా మంది వాపోతున్నారు. మరి కామెంట్ ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్న నేపథ్యంలో మీరు కూడా విడుదల రజనీ గారి గెలుపు గుంటూరు వెస్ట్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఎంత ఓట్ల మెజారిటీతో ఆవిడ గెలుపొందుతారా అన్నది
తెలియజేయాలనుకుంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియోని అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ.